హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన టాప్ 5 టెక్స్టైల్ స్టాక్స్ ఇవి డొమెస్టిక్ బిజినెస్తో పాటుగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బిజినెస్ కూడా చేస్తాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో అంటే బంగ్లాదేశ్లో ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి, పాకిస్తాన్లో ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి, మన ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్కి ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే ఇప్పుడు నడుస్తూ ఉంది. ఈ పరిస్థితులను బట్టి, మన నైబరింగ్ కంట్రీస్లో ఉన్న పరిస్థితులను బట్టి మన మార్కెట్లో ఉన్న టెక్స్టైల్ కంపెనీస్కి కొంత పాజిటివ్ ట్రెండ్. ఎందుకంటే మనం కాటన్ యార్న్ ఎక్కడి నుంచి మన నైబరింగ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాము. అదే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మన యార్నే ఎక్కువ యూజ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఏదైతే ఉన్నాయో, మన నైబరింగ్ కంట్రీస్తో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ మూలంగా ఏదైతే కండిషన్స్ ఉన్నాయో, ఆ కండిషన్స్ మూలంగా మన ఇండియన్ కంపెనీస్కి, టెక్స్టైల్ కంపెనీస్కి కొద్దిగా పాజిటివ్గా టర్న్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి మనము ఈ కంపెనీస్ మీద ఒకసారి లుక్ వేసి వీటిని మన వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఎప్పుడైతే మార్కెట్లో ఏదైనా టర్బులెన్స్ వచ్చినప్పుడు ఈ కంపెనీస్లో ఎంటర్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ కింద చూడొచ్చు మనం. ఫస్ట్ టాప్ లిస్ట్లో ఉంది కేపీఆర్ మిల్ లిమిటెడ్. ఇది 1029 దగ్గర ఈరోజు 28 ఏప్రిల్ ట్రేడ్ అవుతూ ఉంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషను 35,179 కోట్లు. స్టాక్ పిఈ వచ్చేసేసి 42.7 ఉంది. దీని ఆర్ఓసిఈ కానీ ఆర్ఓఈ కానీ, ఆర్ఓసిఈ 20.6 ఉంటే ఆర్ఓఈ 19.5, అంటే రెండు కూడాను ఆర్ఓసిఈ కానీ ఆర్ఓఈ కానీ రెండు 20% నియర్ ఉంది. దీని బుక్ వాల్యూ వచ్చేసేసి 137, దీని ఫేస్ వాల్యూ 1 రూపీ. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 52 వీక్ హై 1194 ఉంది, 52 వీక్ లో 743 ఉంది. ఈ 53 వీక్ లో మనకి ఈ మధ్య మార్కెట్లో చాలా కరెక్షన్ చూసాం కదా. ఈ కరెక్షన్లో ఈ స్టాకు ఎంతవరకు పడింది అని చూస్తే 3 మార్చి 786 రూపాయల వరకు డ్రాప్ అయ్యి అక్కడి నుంచి రికవర్ అవుతూ రీసెంట్గా 1073 వరకు హై ఫామ్ చేస్తూ ఇప్పుడు 1030 దగ్గర ఉంది. సో ఇందుట్లో కనుక ఏదైనా డిప్ లాంటిది వస్తే 1000 బిలో కానీ అట్లీస్ట్ 900 వరకు కనుక వస్తే, 900 దగ్గర మీరు ఇక్కడ చూస్తే 2 times ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. మనకు కనుక 900 లెవెల్స్ కనుక వస్తే ఏదైనా మార్కెట్ టర్బులెన్స్లో, ఇది పాకిస్తాన్ గురించి మనకి నైబరింగ్ కంట్రీస్ తోటి కొంత కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కదా, ఈ కాన్ఫ్లిక్ట్స్ టైంలో ఏదన్నా మనకి మార్కెట్లో డిప్ కనుకుంటే ఈ స్టాక్ని మనము కన్సిడర్ చేయొచ్చు. అట్లానే దీని క్వార్టర్లీ రిజల్ట్స్, సో లాస్ట్ 4 quarters మనం క్వార్టర్ రిజల్ట్స్ కనుక చూస్తే డిసెంబర్లో 1,529 crores సేల్స్ ఉంటే సెప్టెంబర్లో 1,480, అంటే స్లైట్ ఇంప్రూవ్మెంట్. అయితే జూన్ నుంచి సెప్టెంబర్ కంపేర్ చేస్తే స్లైట్ డిక్రీజ్ ఉంది. మార్చ్ 24 కానీ జూన్ 24 కానీతో కంపేర్ చేస్తే కొద్దిగా డిప్ ఉంది. సో కాబట్టే మన మార్కెట్ ఇప్పుడు 1194 52 వీక్ హై ఉందల్లా ఇప్పుడు 1020 ఉంది, అంటే 170 రూపీస్ అప్రాక్సిమేట్గా చూస్తే మీకు 15% డౌన్లో దొరుకుతుంది. ఇంకొక 10% ఏదన్నా మార్కెట్ టర్బులెన్స్లో కనుక ఏదన్నా 10% మళ్ళీ డిప్ అయితే మనం దీన్ని పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంది. దీని ఆపరేటింగ్ ప్రాఫిట్, ఓపీఎం పర్సంటేజ్ కూడాను, ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడాను 20% కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. సో లాస్ట్ 8 quarters నుంచి జూన్ 2023 నుంచి కంటిన్యూస్గా 21, 20, 22 అంటే కంటిన్యూస్గా 20 and above మెయింటైన్ చేస్తూ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్. సో ఇది ఒక పాజిటివ్. దీన్ని మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఏదన్నా డిప్ వచ్చినప్పుడు మనము పర్చేజ్ చేయడానికి కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనము చూడబోయే స్టాకు ట్రైడెంట్ లిమిటెడ్. ట్రైడెంట్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషను 14,321 కోట్లు. దీని స్టాక్ పిఈ 49 ఉంది, ఆర్ఓసిఈ 10.4, ఆర్ఓఈ 8.6. దీని 52 వీక్ హై 41.8, 52 వీక్ లో 23.1. కరెంట్ ప్రైస్ వచ్చేసి 28.2. దీని ఫేస్ వాల్యూ కూడాను 1. సో రీసెంట్గా మార్కెట్ ఫాల్లో సో ఇది 24 వరకు వచ్చింది. సో ఇప్పుడు ఒక 20% రికవర్ అవుతూ 28 లెవెల్స్లో ఉంది. ఓకే, మనకేదన్నా మళ్ళా 26 కానీ 25 లెవెల్స్లో కానీ ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ మీరు చూస్తే ఇక్కడ ఈ చార్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 26 and 25.5. సో ఈ రేంజ్కి వచ్చినప్పుడు మార్కెట్లో బయ్యింగ్ ఎమర్జ్ అవుతూ ఉంది. సో ఇది కూడా మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని 25 and అరౌండ్ లెవెల్స్కి వచ్చినప్పుడు మనము పర్చేజ్ చేసుకోవడానికి, ఇది కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్. మార్కెట్ క్యాపిటలైజేషన్ 14,000 ఉంది అంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్. దీని క్వార్టర్లీ రిజల్ట్స్
మనం లాస్ట్ 5-6 క్వార్టర్ రిజల్ట్స్ కనుక చూస్తే డిసెంబర్ క్వార్టర్ 1,667 crores సేల్స్ ఉంటే సెప్టెంబర్ క్వార్టర్ 1,713, జూన్ క్వార్టర్ 1,743. ఈ టెక్స్టైల్ కంపెనీస్ అన్నీ కూడాను మార్చ్ ఇది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూనే మార్చ్ 2024 నుంచి చాలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాయి. ఓకే, సో ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చూసి ఇది మనకి టెక్స్టైల్ కంపెనీస్ రాబోయే రోజుల్లో అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనకి రీజనబుల్ ప్రైస్లోకి వచ్చినప్పుడు వీటిని పర్చేజ్ చేయడానికి మనము ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ మనం చూడబోయే స్టాకు వర్ధమాన్ టెక్స్టైల్ లిమిటెడ్. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 13,504 కోట్లు, స్టాక్ పిఈ 16లో ఉంటే ఆర్ఓసిఈ 8.73, ఆర్ఓఈ 7.09. దీని 52 వీక్ హై 592, 52 వీక్ లో 361. ఇది ₹2 ఫేస్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది. దీని చార్ట్ చూస్తే రీసెంట్ ఫాల్లో, సో మార్కెట్ రీసెంట్ ఫాల్లో 13th మార్చి 366 దగ్గర లో ఫామ్ చేస్తూ అక్కడి నుంచి రికవర్ అవుతూ 502 వరకు ఆల్మోస్ట్ 15% కాదు 50%, అప్రాక్సిమేట్గా 40% ఇది పాజిటివ్గా మూవ్ అవుతూ 502కి వచ్చి ఇప్పుడు రీట్రేస్ అవుతా ఉంది 460 లెవెల్స్లో. ఇది కనుక ఒకసారి ఇక్కడ డిప్ చూసారా 436 దగ్గర దీనికి బయ్యింగ్ ఇది ఉంది. సో లాస్ట్ 1 year నుంచి కూడాను 430 అండ్ 450. ఓకే, సో ఈ రేంజ్కి వచ్చినప్పుడు దీంట్లో బయ్యింగ్ ఎమర్జ్ అవుతూ ఉంది. సో మీరు కూడా వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకొని 450 కానీ 430 లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. లాస్ట్ 5-6 క్వార్టర్స్ మీరు రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ క్వార్టర్లో 2,465 crores సేల్స్ నమోదు చేస్తే సెప్టెంబర్ క్వార్టర్లో 2,502 crores, జూన్ క్వార్టర్లో 2,300. సో ఈ కంపెనీస్ అని టెక్స్టైల్ కంపెనీస్ అని కూడాను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాయి. అంటే సేల్ వైజ్గా కన్సిస్టెన్సీ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసేసి ఈ కంపెనీకి వర్ధమాన్ టెక్స్టైల్స్కి 13 to 15. ఓకే, సో మనము ఈ క్వార్టర్లో కూడాను ఏదన్నా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏదైనా ఇంప్రూవ్ అవుతుందా, ఇంప్రూవ్ అయితే కనుక ఇది పాజిటివ్ మనకి టెక్స్టైల్స్కి. అట్లానే ఫ్యూచర్ గ్రోత్ కూడాను వీటికి ఉండే అవకాశం ఉంది. మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో జియో పొలిటికల్ కన్సర్న్స్ వల్ల బంగ్లాదేశ్లో ప్రొడక్షన్ తగ్గితే మన ఇండియన్ కంపెనీస్కి అది పాజిటివ్గా, టెక్స్టైల్ కంపెనీస్కి ఎస్పెషల్లీ పాజిటివ్గా టర్న్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనం చూడబోయే కంపెనీ వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్. సో దీని మార్కెట్ క్యాపిటలైజేషను 12,420 కోట్లు, స్టాక్ పిఈ 19.5, ఆర్ఓసిఈ 16.1, ఆర్ఓఈ 15.6. ఈ ఆర్ఓసిఈ ఆర్ఓఈ ఏంటంటే లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ 5 yearsలో కానీ ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఉంది, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో ఈ రెండు ఇంపార్టెంట్ మనకి. ఓకే, దీని కరెంట్ ప్రైస్ 128 దగ్గర ఉంటే 52 వీక్ హై 213, 52 వీక్లో 105. దీని ఫేస్ వాల్యూ వచ్చేసి ₹1లో ఉంది. ఓకే, ఇది రీసెంట్గా మనకి మార్చ్ 27th ఫిబ్రవరి ఆర్ 28th ఫిబ్రవరి ఇది 106 లో ఫామ్ చేసింది. మనకి ఏదైతే 52 వీక్ లో ఉందో సుమారుగా 105 ఉంది కదా, అది రీసెంట్గానే ఫిబ్రవరిలో ఫామ్ చేసి మరలా ఏప్రిల్ 9th 113కి వచ్చింది. ఓకే, ఇది 100 లెవెల్స్కి వచ్చినప్పుడు, సో 100 కానీ 105 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు దీంట్లో బయ్యింగ్ ఎమర్జ్ అవుతూ ఉంది. సో మీరు కూడాను వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని 100, 105కి వచ్చినప్పుడు 52 వీక్లోకి వచ్చినప్పుడు స్లోగా గ్రాడ్యువల్గా మీరు యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, దీని సేల్స్ అంటే లాస్ట్ 4 quarters 5 quarters మనము రిజల్ట్స్ చూస్తే 2,490 crores డిసెంబర్లో సేల్స్ నమోదు చేస్తే సెప్టెంబర్లో 2,873. అంటే సెప్టెంబర్ కంటే డిసెంబర్లో డిప్ అయింది. సో అందుకనే మార్కెట్లో కాస్త నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్. ఓవరాల్గా చూస్తే 2,500 to 2,400 అరౌండ్ సేల్స్ నమోదు చేస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 13%, 14%. సో లాస్ట్ క్వార్టర్లో 11% ఉంది. ఈ క్వార్టర్లో ఏ విధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది చూసి మనము ఈ దీంట్లో కూడా పొజిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఆర్ఓసిఈ కానీ ఆర్ఓఈ కానీ పాజిటివ్గా 16 and above అంటే 15 and above ఉంది కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయొచ్చు. మనం చూస్తున్న నెక్స్ట్ స్టాకు అరవింద్ లిమిటెడ్. సో ఇది అందరికీ మీకు తెలిసి ఉంటుంది ఈ అరవింద్ లిమిటెడ్ అనేది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,151 కోట్లు, స్టాక్ పిఈ వచ్చేసి 33.6, ఆర్ఓసిఈ 13.1, ఆర్ఓఈ 9.73.
దీని 52 వీక్ హై 450. అంటే 52 వీక్ హై కంటే ఒక 60 రూపీస్ లోలో ఇప్పుడు ట్రేడ్ అవుతా ఉంది 388 దగ్గర. 52 వీక్ లో వచ్చేసేసి 273. దీని ఫేస్ వాల్యూ 10. సో మిగిలినన్నీ కూడాను మనం చూసినట్లో 1 రూపీ 2 రూపీ ఫేస్ వాల్యూ ఉంటే దీని ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఓకే, సో దీని చార్ట్ కనుక చూస్తే మీకు ఆల్మోస్ట్ 17th ఫిబ్రవరిలో కూడాను 314, ఆ తర్వాత 28th మార్చ్ కూడాను 315, ఏప్రిల్ 9th కూడాను 315. సో ఇది 315 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఏదన్నా మనకి టర్బులెన్స్ మనకు మార్కెట్లో ఒక చిన్న డిప్ కనుక వచ్చినప్పుడు 320, 325 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మనము దీంట్లో ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, సో లాస్ట్ 4-5 క్వార్టర్స్ రిజల్ట్స్ కనుక చూస్తే మనము 2089 డిసెంబర్ 24లో 2089 క్రోర్స్ సేల్స్ చేస్తే సెప్టెంబర్ 24లో 2188, జూన్ కంటే సెప్టెంబర్లో పాజిటివ్గా ఉంది, మార్చ్ కంటే జూన్ కొద్దిగా డౌన్ ఉంది. సో ఇది అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. ఈ టెక్స్టైల్ కంపెనీస్ అన్నీ కూడాను సీజనల్ బిజినెస్ చేస్తాయి కాబట్టి ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. మనకి ఈ క్వార్టర్లో రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో చూసి మనం దీంట్లో పొజిషన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే దీని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసేసి 10%, 12% ఈ రేంజ్లో నడుస్తూ ఉంది. ఈ క్వార్టర్లో ఏ విధంగా పోస్ట్ చేస్తుందో చూడాలి. ఓవరాల్గా ఈ 5 టెక్స్టైల్ కంపెనీస్ ఏది మనకి కేపీఆర్ మిల్స్ కానీ, తర్వాత ట్రైడెంట్ కానీ, తర్వాత వర్ధమాన్ టెక్స్టైల్స్ కానీ, వెల్స్పన్ లివింగ్ కానీ, అరవింద్ లిమిటెడ్ కానీ, వీటన్నిటిలో కనుక చూస్తే మనకి ఆర్ఓసిఈ కానీ ఆర్ఓఈ కానీ మనకి 20% దగ్గరగా ఉంది కేపీఆర్ మిల్స్. అయితే దీని ప్రైస్ 1000 రూపీస్ ఉంది. ప్రైస్ను చూసి మీరేమీ ఇదవ్వాల్సిన పని లేదు. మీకు చార్ట్లో చూస్తే 900 అనుకున్నాం కదా, ఈ 900 రేంజ్కి వచ్చినప్పుడు, సో 900 రేంజ్కి వచ్చినప్పుడు మీరు దీనిలో ఎంట్రీ తీసుకోవడానికి ఎస్పెషల్లీ ఈ 5 స్టాక్స్లో మీరు ఫస్ట్ కన్సిడర్ చేయదగ్గది కేపీఆర్ మిల్స్. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 35,000 crores ఉంది. ఓకే, సో దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ టెక్స్టైల్ కంపెనీకి సంబంధించి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇది షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.